స్తుతి కొరకే పుట్టి ఉన్నాను. దైవజనులు ఫాదర్ బెర్ట్మన్స్ గారు 3 మాటలు చెప్తారు. ఏంటంటే ఆరాధన చేసే వాళ్ళందరికీ 3 ఎస్లు ఉండాలండి. ఏదో చెప్పండి, ఏముండాలి? గట్టిగా చెప్పండి. ఎస్లు ఉండాలంట. ఎస్ అంటే అవునా కాదనా? గట్టిగా చెప్పండి. ఏముండాలి? 3 ఎస్. నెంబర్ 1, మొదటి ఎస్ ఏంటంటే మన నోటి నిండా స్మైల్ ఉండాలి. ఏముండాలి? మన నోటి నిండా స్మైల్ ఉండాలంట. రెండోది మన కాళ్ళ నిండా స్ప్రింగులు ఉండాలంట. అది అది ఇది పోయిన సంవత్సరం అది అది ఏంటప్ప రాలేదనుకుని వచ్చాడన్న. మన నోటి నిండా ఏముండాలి? స్మైల్ ఉండాలి. రెండు మన కాళ్ళ నిండా ఏముండాలమ్మా? స్ప్రింగులు ఉండాలి. అదే ఒక భారతీయ క్రైస్తవుని స్టైల్ అయిపోవాలంట. మన స్టైల్ ఏంటండి? చెప్పాలి గట్టిగా. ఒకటేమో స్మైల్, రెండోదేమో చెప్పట్లా. ఒకటేమో స్మైల్, రెండోదేమో స్ప్రింగ్. అదే మన స్టైల్. గట్టిగా హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. మంచిగా జై బోలో యేసు మహారాజుకే. స్తుతి కొరకే నన్ను చేసెను ప్రభు. నే స్తుతించి స్తుతించి సంతోషింతును. నే స్తుతి కొరకే పుట్టి ఉన్నాను. నే స్తుతించి స్తుతించి సంతోషింతును. నే స్తుతి కొరకే పుట్టి ఉన్నాను. అందరం చెప్దామండి. స్తుతి కొరకే నన్ను చేసెను ప్రభు. నే స్తుతించి స్తుతించి సంతోషింతును.